तू ही रे तेरे बिना मैं कैसे जीऊं आजा रे यूं ही तड़पाना तुझको जान ले आजा दिल की जमीन पे तू चांद रे आजा दिल की जमीन पे तू चाहत है मगर आके दिल से मिल जा तो या फिर सकर यूं ही तड़पा दे मुझको उड़के चिलका वेची उड़ान कड़वरको कोई से चिलका इन सांसों का देखो तुम पागलपन में आए नहीं है चैन मुझसे ये बोली ये राहों में तेरी अपने बिछा दो इन ऊंचे पहाड़ों से जा दे दूंगा मैं घर तुम न आई कहीं तुम इधर जानो उम्मीद मेरी जो तोड़ो इधर ये जहां छोड़ मैं साथ मिलके भी तेरे हाथों में दे दिया रे तू ही रे तेरे बिना मैं कैसे जीऊं आजा रे इन हाथों में से तू పల్లవి స్వామి దగ్గరికి వెళ్ళి పాడి వచ్చేగా హ్యాండ్ సెట్ ఉందా కార్డ్లెస్ ఇవ్వండి పల్లవి స్వామికి పాడి तू ही रे तेरे बिना मैं कैसे जीऊं आजा रे यूं ही तड़पाना तो मुझको जान रे
चांद रे आजा दिल की जमीन पे तू चाहत है मगर आगे दिल से मिल जा तो या इन सांसों में मिल जा तो तू ही रे तेरे बिना मैं कैसे जीऊं आजा रे इन सांसों में मिल जा రోహిత్ చాలా చాలా అద్భుతంగా ఈ కీర్తన పాట ఆనందమేలు కీర్తన పాడి వినిపించాడు. ఎందుకంటే సినిమా ట్యూన్ అప్పచెప్పలేదు అబ్బాయి, ఒక కీర్తన చేసి పాడాడు దాన్ని సంగతులతోటి. అంతేకాదు ఆ భావాన్ని కూడా వెంకటేశ్వర స్వామికి అర్పించడంతో అది కీర్తనే అయిపోయింది. అవునంటారా? ఇదే భావంతో ఇలాంటి భావాలనే అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి అర్పించి పాడిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా కీర్తన అయింది ఇవాళ రోహిత్ స్వామికి పాడడంతో. చాలా బాగా పాడారు. రోహిత్కి సన్మానం జరపవలసిందిగా నందకుమార్ గారిని రావాల్సిన కోరుతున్నాను. అలాగే మా అక్కయ్య మా బావగారు ముంబై నుండి వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వాళ్ళిద్దరిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ అబ్బాయి రాజ్ నెడుమూరు కూడా ఇవాళ రావాల్సింది. అనుకోని పరిస్థితులు ఎదురవ్వడంతో అబ్బాయి రాలేకపోయాడు. ఇంకా 2 అంశాలు మట్టుకు ఉన్నాయి చిన్న చిన్నవి. దయచేసి ఓటు వహిస్తే మళ్ళీ మనం అందరం మిల్లు భోజనానికి వెళ్ళాం. భావములోన వాక్యమునందు గోవింద గోవింద అని కొలవవో మనసా అన్నారు అన్నమయ్య. అయితే బాహ్యంగా హరినామ స్మరణ చేసుకోవడం చాలా సులభం, కానీ భావములో మనస్సులో భగవంతుణ్ణి నింపుకుంటూ అంతటా భగవంతుణ్ణి ధన్యులం మేమందరం. అమ్మ ఈరోజు అంటే ఈరోజు అనే కాదు, ప్రతిరోజు మీరు ఇచ్చే స్పందన ఉత్సాహము మాకు దీవెనలు ఆశీస్సులు. సుస్వర మాధుర్యం స్వాభాయమానం అంటూ వారు శిష్యులైతేనే అజ్ఞానులైతేనే ఎడ్యుకేషన్ రోజు, అమ్మ పుట్టినరోజు,
రెండు కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో వారికి ఒక పద్యమాన్ని సమర్పిస్తున్నారు. అన్నమయ్య పద సంకీర్తనల అమృతవర్షిణి సుస్వరగాన రసమతుని కొండలలో నెలకొన్న కోనేటిరాయి వేణోడ కీర్తించిన అనురాగమై సిరుతనవ్వుల వాడే చిన్నకాంటూ జానపదాలకు జావళీ నిర్మించిన చిత్రీరాశిని చక్కని తల్లికి చాంగుబలాన్ని ఏమొక్కో అంటూ అనివేలు బంగారం నేలవాడిన అనుగామిని. అలాగే అన్నమయ్యను స్వర సంకీర్తనలను అమృతపానం చేసిన అపర సరస్వతి, గానామృతంతో కలియుగ దైవానికి అభిషేకం చేసిన గానగాయత్రి, అన్నమయ్యతో అధిష్ఠించిన గోవిందునికి మాతృదేవో భవ పితృదేవో భవ అని ఉజ్జగించి మరీ చదువు చెప్పేటటువంటి అమ్మ. అలాగే మృదు మధుర మంగీర నాదాలాపన మధురం ఆచంద తారాత్మం నిలిచిపోవాలి మీ సుస్వరం, మీ కీర్తి పతాకాలు ఎగిసిపోవాలి నిరంతరం, మీ శిష్యులకు ఈ శిష్యురేణులకు ఒక గొప్ప వరం. ఆ శిష్యుల యొక్క చక్కనైనటువంటి ఎంత అభిమానంతో ఇందులో నృత్యం మీరు. అలాగే అన్నమయ్య పదార్థాలకి అరుదైన ఆణిముత్యం అన్నమాచార్య భావనావాయు ప్రవహించాలి అనునిత్యం పావకాలికి నివారణ చేస్తున్న వేరు ముత్యం అతిశయోక్తి కాలమాయి అక్షర సత్యం సలలిత రాగ సుధామతుల సామవేద జుని అంటే 4 వేదాల్లోనూ సామవేదాలు ఉన్నటువంటి విశిష్టత ఎక్కువ. ఇది జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం అయగ్రీవ ఉపాసన అని చెప్పి అయగ్రీవ స్వామి లక్ష్మీదేవితో ఆవిర్భవించినటువంటిది సామగానం చేసుకుంటూ పైకి వచ్చాట. అటువంటి సామవేద ధురి సరిగమ సప్తస్వరాల సమ్మడికించే అన్నమయ్య పురి భక్తి జ్ఞాన సంగీత మహా సామ్రాజ్య శాస్త్రి గానామృత తొలకలతో పులకరించిన పృథ్వీ. అన్నమయ్య కీర్తనల ప్రచారం సాగాలి అప్రఘాతం. శిష్యులు హృదయాల్లో నిలిచిపోతారు అనవరతం. ఒక్కవారి పట్టుదలతో సాగిస్తున్న ఈ వ్రతం శతవసంతాల ఉత్తుంగ తరంగాల ఎగయ్యాలి నిరంతరం. నందగాంసుతో అన్నమయ్య అపురూప జననం శ్రీ నందకుమారుని పతిగారు శ్రీ శోభాభరణ్యం ఆనంద సంగీత జలదిని ఔపోతన పట్టిన వైనం మకరంద మాధురి సంగీత మదనం శ్రీమన్నారాయణుని శ్రీ చరణాలయ శరణం తెలంగాణ తిరుమల తిరుపతి ప్రాంగణం భరతవాద సన్మానం. క్లియర్గా తెలుస్తుంటే కాదంటే